దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మాంతుడవు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈ ఆరాధనలో సహకరించిన ప్రతి ఒక్కరికి, వచ్చిన అందరికీ వందనాలు. ఈ మాట కూడా చెప్పేసి మన రవికుమార్, అనిత రవికుమార్ భర్త రవికుమార్ నారాయణ హాస్పిటల్లో ఉన్నారు. కండిషన్ కొంచెం సరిగా లేదు కాబట్టి మీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇంకా కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవాతి దేవునికి, పరలోకపు తండ్రికి, ఈ అవకాశం అనుగ్రహించిన పరమ తండ్రికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, ఆత్మీయ తండ్రికి, కన్న తండ్రికి నా వందనాలు చెల్లిస్తున్నాను. చాలా బాగుంది కదా ఈ రైమింగ్. సరే, ఒక క్వశ్చన్ అడుగుతాం. సరే, క్వశ్చన్కి ముందు మీకు విషెస్. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ, తండ్రులందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. మీరు విష్ చేశారా? పిల్లలు, పెద్దలు, మీ తండ్రులు ఉంటే విష్ చేశారా? తండ్రికి విష్ చేశారా? నాకు వినిపించలేదు. నేను 1 సంవత్సరం నుంచి స్కూల్లో చేరున్నాను. ప్రస్తుతానికి పిల్లల దగ్గర ఏం అడుగుతాం? ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాం. టీచర్స్ చాలామంది ఉన్నారు, తెలుసు. మీరు ఆన్సర్ చెప్తేనే బండి ముందుకెళ్తుంది, లెసను ముందుకెళ్తుంది. దేవుని సన్నిధిలో ఇంకా మనం ఎంత రెస్పాండ్ అయితే అంతగా మనం తెలుసుకుంటాం, అంతగా మనం ఎదుగుతాం. ఇందాక పాట పాడారు కదా, సర్వచిత్తం నీదేనయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని ఇలాగా చెయ్యి అంటూ ప్రార్థన చేసాం కదా. చేశారా? పాట పాడేశారా? పాట పాడేటప్పుడు కూడా కొంచెం మనస్సు పెట్టి, నేను నేర్చుకుంటున్నాయి చెప్తున్నానండి, మనస్సు పెట్టి పాడాలి, ప్రార్థనాపూర్వకంగా పాడాలి. దేవత దేవునికి నిజంగా ఎంతగానో నా పరమ తండ్రికి కృతజ్ఞురాలనై ఉన్నాను. ఇందాక నాన్నగారు చెప్పినట్టు, నాన్న అనని నేను డాడీ అంటుంటాను. చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో నా పరమ తండ్రి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మీ అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ఇంకనూ ప్రార్థన చేయండి. మా యొక్క పరిచర్య కొరకు, కుటుంబం కొరకు మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నా యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ఒకటి పోతే ఒకటి, వెంటనే ఏదో ఒకటి కంటిన్యూగా ఉంటూ ఉంది. దాని గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. సరే, మన వాక్య భాగంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4 వరకు. మనం ఈ యొక్క లేఖన భాగం చాలా తెలుసు, చాలా మంచిగా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. పిల్లలకి దేవుడు చెప్తూ, లేకపోతే పిల్లలకి అపోజిట్ పౌలు రాస్తూ, ప్రభువునందు మీ తల్లిదండ్రులకి ఏమై ఉండాలి? విధేయత. ఇది ధర్మం, ఇది ఖచ్చితం, ఇది రూల్. నీకు మేలు కలుగునట్లు, ఎందుకు ధర్మము అంటే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్మిని సన్మానించు. అంటే శాల్వా కప్పేసి బొకే ఇచ్చేస్తే అయిపోయి. లేకపోతే ఈ ఫాదర్స్ డే రోజు, మదర్స్ డే రోజు వాళ్ళకి విష్ చేసేస్తే కథం,
అంతేనా? ప్రతి దినము కూడా పైన చెప్పినట్లుగా విధేయత చూపిస్తూ ఉండాలి పిల్లలారా, నాతో సహా. ఫిజికల్గా లేకపోతే ఈ భౌతికంగా తండ్రులకే కాదు, కానీ ఆ పరమ తండ్రికి మనము విధేయత చూపించాలి. ఎప్పుడు? ఫాదర్స్ డే జ్ఞాపకం చేసుకున్నప్పుడా? మదర్స్ డే జ్ఞాపకం చేసుకున్నప్పుడా? ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి దినము కూడా దేవునికి విధేయత చూపించాలి. ఈ విధేయతలో మనము వారికి ఇస్తున్న గౌరవం, మర్యాదలు నోటితో కాదు కానీ మన క్రియలతో వారికి విధేయత చూపించాలి. అలాగ మాట్లాడుతూ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు, తండ్రులారా. తండ్రులారా ఉన్నారా? కాబోయే తండ్రులు కూడా ఉన్నారు, అంతే కదా? యవనస్తులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా తండ్రులు అవుతారు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపద్దు, ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. సరే, మీకు ఒక క్వశ్చన్. కుటుంబంలో వినిపిస్తుందా? మీకు చాలా సంవత్సరాలుగా కుటుంబం గురించి మాట్లాడుతున్నారు పాస్టర్ గారు. కుటుంబంలో పెద్ద ఎవరు? వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్పండి. ఎవరు? తండ్రి. తండ్రి అలానే ఉంటున్నాడా? యజమానుడు, నాయకుడు అండి. దేవుని పెట్టిన నియమంలో, దేవుడు చేసిన క్రమంలో కుటుంబం యజమానుడు తండ్రి. ఇది క్రమం. కుటుంబంలో భర్త కింద, భార్య కింద. కానీ ఏమవుతుంది? వీటన్నిటికీ మీద ఒకడు వస్తున్నాడు. ఆ ఒకడు వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఈ క్రమం మిస్ అయిపోతుంది. పైన భార్య ఉంటుంది, లేకపోతే పిల్లలు ఉంటున్నారు, ఆ కింద భర్త, తండ్రి, యజమానుడు అయిపోతున్నాడు. భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా పరమ తండ్రి కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడండి. ఆయన లెక్కించడం లేదు, ఆయన గుర్తు పెట్టుకోవటం లేదు, మనం ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదు. తల్లులకు చెప్తాను ఒక మాట. మీ బిడ్డలకి పెళ్లి చేస్తే, రే నువ్వు నా చెప్పు చేతల్లోనే ఉండాలి అనొద్దు. వారు ఒక ఇంటికి యజమానుడు, వారు ఆ ఇంటికి తండ్రి, వారు ఆ ఇంటికి, ఆ కుటుంబానికి ఏమై ఉన్నాడు? నాయకుడై ఉన్నాడండి. దేవుడు పెట్టిన నియమం అదే కదా జరుగుతుంది. నువ్వు నా చెప్పు చేతల కింద, అమ్మ ఇంతకాలం నేను పెంచాను, నువ్వు నా మాట వినాలిరా, నువ్వు నేను చెప్పిందే చేయాలిరా. లేదా అండి? ఉందా లేదా? ఆ పరిస్థితులు మీరు ఏమైనా గమనిస్తున్నారా? దేవుణ్ణి ఎరిగిన వారిగా క్రీస్తు పెట్టిన నియమాన్ని మనం పాటిద్దాం. మొదట అన్నిటికీ పైన క్రీస్తు శిరస్సుగా ఉండాలి. కుటుంబంలో, సంఘంలో కూడా తండ్రి, తండ్రి తర్వాత తల్లి, తల్లి తర్వాత బిడ్డలు. తండ్రికి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ ఏమైపోయిందంటే క్రమంలో మీకు అర్థమవుతుంది, అవంతా ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఆ బాధ్యతలన్నీ వీళ్ళ మీద పడిపోయాయి. ఆ క్రమం తప్పిపోతే సరిగ్గా ఉండటం లేదు కుటుంబాలు. యజమానుడు చేయవలసింది యజమానుడు చేయాలి, మిగతా వాళ్ళు చేయాల్సింది తండ్రి చేయవలసింది చాలా ఉందండి. చాలామంది మర్చిపోయి ఉంటాం, లేకపోతే మనం ముందు చూసుండం, మనం అలాంటి పరిస్థితుల్లో ఎదిగి ఉండం. కానీ దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మనము నేర్చుకోవాలి, మాట్లాడాలి, అలాగ జీవించాలి. తండ్రికి పెంచే చెప్పుందా ఇక్కడ? ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఎవరు పెంచాలి? ఎవరు పెంచాలి? తండ్రి. తండ్రులారా, తల్లికి బాధ్యత ఉంది, కాదంటలేదు. ఇక్కడ చెప్తున్న మాట, తండ్రికి ఉన్న బాధ్యత వారిని పెంచాలి, పోషించాలి. అది చేస్తుంటారు. సంరక్షించాలి, చేస్తున్నారా?
సరిచేస్తున్నారా? తండ్రులారా, మీ బిడ్డలని, మీ భార్యని సరిచేస్తున్నారా? వారికి నేర్పిస్తూ ఉన్నారా? వారిని నడిపిస్తూ ఉన్నారా? బాగుపరుస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా తండ్రికి ఉండవలసిన వారి యొక్క బాధ్యతలండి. తండ్రి బాధ్యత ఏమైపోయిందంటే ట్రాన్స్ఫర్ అయిపోయి వీరి మీద పడిపోయింది. వీరికి ఉన్న బాధ్యతలతో కలిసి ఈ బాధ్యతతో పాటు అన్నీ ఏమైపోయాయంటే ఫ్లాప్ అంటారే, అట్లాగా అవుతూ ఉంది పరిస్థితి. తల్లిని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే సహకారిగా. అవునా? అవునా కాదండి? ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటాను. నేను సహకారిని. నేను యజమానుడితో సమానం కాదు. నా పైన యజమానుడు నా భర్త. నేను ఆయనకి సహకారిని మాత్రమే. నేను సహాయకురాలను. నేను పార్ట్నర్ని. అంటే తను చేసే విషయాలలో, తాను పోషించే విషయాల్లో, తను నడిపించే విషయాల్లో, బాగు చేసే విషయాల్లో, నడిపించే విషయాల్లో నేను సహాయకరంగా ఉంటాను కుటుంబంలో. మొదటిగా ఇక్కడ చూసినట్లయితే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపద్దు. అసలు బాధ్యతే లేకుండా కోపం రేపద్దు. చాలామంది ఇప్పుడు ఏమైపోతుందంటే, ఈ బాధ్యత తెలియకో లేకపోతే పట్టించుకోకో కుటుంబంలో రేగిపోతూ ఉన్నాం. అవునంటారా కదా? ప్రతిదానికి బిడ్డల మీద కోపం ఉంటే వీళ్ళ మీద రేగా, వీళ్ళ మీద కోపం ఉంటే కోపం రేపద్దు. కఠినముగా ప్రవర్తించొద్దు. తండ్రి, పరలోకపు తండ్రి మనతో కఠినంగా ఉంటే, ఆయన కోపం రేగితే ఆలోచించాలి. ఉంటామా మనము? నేను ఉండను. కానీ ఆయన ప్రేమ దీర్ఘశాంతము మనల్ని ఇలాగా ఉంచుతుంది. ఈ విషయాన్ని బట్టి తండ్రులు, అయ్యా బిడ్డల్ని కానీ భార్యల్ని కానీ కోపంతో రేపద్దు. వారిని బాధ పెట్టద్దు. వారిని కఠినంగా ట్రీట్ చేయొద్దు. భలే చెప్తావులే అమ్మా అంటారేమో. దేవుని వాక్యం ఉంది. ఈ కఠినమైన లేకపోతే ఈ ఇతరమైన విషయాలన్నిటిని పెట్టుకొని, లేకపోతే బయట ఉన్న విషయాలన్నిటిని పెట్టుకొని బయట ప్రశాంతంగా ఉంటాం. ఇంట్లోకి రాగానే అది ఎవరి మీద పడుతుందంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. చాలా బాధాకరం. ఆ తరము నుండి ఇంకొక తరానికి అది పాస్ అవుతూ వస్తుంది. హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు, తండ్రులారా దయతో మీ పిల్లల్ని మాత్రం రేపద్దు, కోపంతో మాత్రం మీరు రేపద్దు, వాళ్ళని నిరుత్సాహపరచద్దు. ఇలాగ కోపం రేగినప్పుడు ఏమవుతుందంటే, నా మటుకు నేను చెప్తాను, చాలా మాటలు వేస్ట్ అయిన మాటలు చేస్తాయి. ఇంకా చెప్పాలంటే శాపంతో కూడిన మాటలు. ఈ నోటికి దేవుడు ఏమిచ్చాడు? జీవమును. తెలీదా మీకు? రెండు ఉన్నాయి. ఈ నోటితో ఏదైతే నీ బిడ్డలకి నీ కుటుంబానికి పలుకుతావో అవి జరుగుతాయి కదా, తెలుసు కదా మనకు. అయినా కూడా కోపంలో ఏమవుతుంది? ఎప్పుడైనా ఎంకరేజ్ చేసిన మాటలు వస్తాయా కోపంలో? ఎప్పుడు కూడా ఇట్లాగే ఇట్లాగే ఇట్లాగే. ఈ మధ్య తండ్రులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఈ విషయాల్లో. ఇవన్నీ కూడా తల్లులే చేస్తూ ఉన్నారు. అది అయితే క్రమం కాదు. కాబట్టి తండ్రులుగా ఇక మీదట, ఇక ఉండుండొచ్చు కానీ ఇక మీదట మనం ఎలాగ బ్రతుకున్నామో, మన తల్లిదండ్రులు ఎలాగ చూసుకొని ఉన్నారో, వారు ఎట్టి స్థితిలో మనల్ని పెంచారో అవి జ్ఞాపకం చేసుకుంటూ, తప్పులు ఉన్నట్లయితే మన బిడ్డల పట్ల అలాగ చేయకుండా, ఒకవేళ సరిచేయబడాలి అంటే నేను సరిచేయబడుతూ బిడ్డల్ని సరిచేసేవారిగా అట్టి వాతావరణం ఇంట్లో ఉండాలి. అది ఎవరి బాధ్యత?
మీకు కూడా లేదనుకుంటారేమో, మీరు సహకరించాలి, నేను కూడా సహకరించాలి. రెండవదిగా చూసినట్లయితే ప్రభువు యొక్క, చెప్పండి, ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని కార్యం జరగాలి. ఇక్కడ ఫస్ట్ది వార్నింగ్ ఇచ్చాడు ఆయన పౌలు భక్తుడు, సెకండ్ది కార్యం చేయాలి. మనం వారిని నడిపించాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళని పోషించాలి, వారిని జాగ్రత్తపరచాలి. లోకం ఎట్లా ఉందో మనకు బాగుగా తెలుసు. మనం నేర్పించలేదనుకో లోకం వాడికి నేర్పించేస్తుంది. మనకు ముందే అది చాలా స్పీడ్గా ఉంది లోకం. కుటుంబంలో తండ్రిగా, యజమానుడుగా మీరు బోధించాలి. ఈ కార్యము, ఈ శిక్షణలో, బోధలో మీరు వారిని పోషించాలి. బిడ్డల యొక్క, భార్య యొక్క స్వభావాన్ని తీర్చిదిద్దగలిగే స్థితిలో మీరున్నారు. తండ్రులారా, కాబోయే తండ్రులారా, ఆ స్థితి మీకు దేవుడు అనుగ్రహించాడు. ధన్యత అది. పాత నిబంధన కాలంలో అంతా పరమ తండ్రి యెహోవా దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా? ఎవరితో? చెప్పండి. ప్రవక్తలతోనూ, అంతేనా? ముఖ్యంగా ఎవరితో మాట్లాడేవాళ్ళు? యజమానులతో మాట్లాడేవారు. అబ్రహాము చూసుకున్నా, నోవాహు చూసుకున్నా, మోషే, ఇంకా అంత వరుస పెట్టి చూస్తే ఎవరితో? అంటే స్త్రీలు లేరా అనుకోవద్దు, ఉన్నారు. మెయిన్గా ఎప్పుడు ఎక్కడ దేవుడు సంధించాలన్నా, ఎక్కడైనా కూడా దేవాతి దేవుడు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా పురుషులతో, యజమానులతో, తండ్రులతో మాట్లాడాడు. నీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాను, నువ్వు వారికి చెప్పు. నీకు ఇవి ఇస్తున్నాను, లేకపోతే ఇవి చేయి, నువ్వు చేస్తూ వారిని నడిపించు. దినవృత్తాంతంలో అదే కదా ఉంటుంది. 6వ అధ్యాయంలో మనకు తెలిసిన లేఖన భాగం. నీవు, నీ కుమారుడు, నీ కుమారుడు, కుమారుడు అంటూ స్పష్టంగా దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. అంటే కార్యము చేయవలసింది, పని చేయవలసింది, చర్య తీసుకోవాల్సింది తండ్రులు. తండ్రులు చర్య చేస్తూ, పని చేస్తూ ఉంటే వారికి సహకారిగా మనం ఉండాలి, వారికి హెల్పింగ్గా మనం ఉండాలి. వారు అలాగా ప్రయాసపడుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆయనతో పాటు పాలివారిగా ఆ యొక్క పరిచర్యలో, లేకపోతే ఆ యొక్క పనిలో నిమగ్నమై ఆయనకి ఎక్కడ కూడా తక్కువ చేయకుండా, లోటు చేయకుండా నా వంతు నేను చేయాలి. మనం సహకారులు మండోయ్. ప్రతి పురుషుడు వెనక ఇప్పుడు కొత్తగా వచ్చేసింది కదా, అమ్మో బైబిల్ పరంగా అయితే నో, నేను చెప్తా, ఒక ఆడదానిగా నేను చెప్తున్నా, దేవుని సన్నిధిలో చెప్తున్నా, ప్రతి పురుషుడు వెనుక స్త్రీ. అది దేవుడు పెట్టిన నియమం. మీరెన్నైనా అనుకోండి, కానీ అది మాత్రమే క్రమం. బిడ్డల యొక్క స్వభావము, ఇంకా చెప్పనా, ఒక ముద్దడిగేసి భార్య స్వభావం మార్చడానికి కూడా నేనే ఒక ఎగ్జాంపుల్. నేను ఎలాగున్నాను మీకు తెలుసు. పుట్టినప్పటి నుండి మీరు అందరు చూశారు. చాలా గర్వం, ముక్కు మీద కంటే పైన కోపం. నా మాటలు కొంతమంది వినుంటారు, కొంతమంది వినలేదు. భలే భయంకరం. దరిద్రమైన బ్రతుకు నాది. నేను బాగుపడ్డానంటే, నేను మార్చబడ్డానంటే, నేను మార్పులో ఇలాగ జీవించగలుగుతున్నానంటే మొదటగా నా తల్లిదండ్రుల ప్రార్థన. గర్వంగా చెప్పుకోగలను, నా దేవుని సన్నిధిలో నా భర్త నన్ను మార్చాడు, మారుస్తూ ఉన్నాడు. చాలా చాలా అసలు అలా నేను చాలాసార్లు మా నాన్నతో కానీ ఆయనతో కానీ, ఎలాగ భరిస్తున్నావు అయ్యా నన్ను? నన్ను మార్చాడండి. భర్తలారా, మీకు ఆధిక్యత ఉంది, మీకు ఆ బాధ్యత ఉంది. మీరే మీ కుటుంబానికి యజమానులండి. అది గుర్తెరిగి
ఎవరినైనా నీ కుటుంబంలో నీ భార్యని నీ బిడ్డల్ని సరిచేసే పని దేవుడు మీకు ఇచ్చాడు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, పెంచండి. పెంచండి, పెంచండి, పని జరిగించాలి. వీళ్ళ దగ్గరకు వస్తాను. భర్త లేని స్త్రీలు ఉంటారు. వారు మీకు ఆ బాధ్యతను అప్పగించారు. వారు చేసి వారి తండ్రి దగ్గరికి వెళ్ళి, పరమ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ బాధ్యతను మీకు అప్పగించారమ్మా. మీకు 2 అంతల బాధ్యత ఎక్కువైపోయింది. మీ బాధ్యత మీరు చేయాలి, వారి బాధ్యత కూడా మీరు చేయాలి. పరమ తండ్రి సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే, వీరు చెప్పాల్సింది బిడ్డలకి భార్యలకి చెప్పుకోకుండా వీరే అన్నీ చేయాలంటే స్ట్రెస్ అవుదా, ప్రెషర్ అవుదా? ఈ ప్రెషర్లో ఏమవుతుందంటే ఆ క్రమము తప్పిపోతూ ఉందండి. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల ఈమె కూడా ఆయన మీద అరవడం, ఈమె కూడా బిడ్డల్ని లెక్క చేయకపోవడం, లేకపోతే ఇంకా 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 వేరుగా. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, సరి చేయబడదాం, నేర్చుకుందాం. ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళైతే దేవుడికి వందనాలు. ఇంకా దాంట్లోనే నిలిచి ఉండి మీ కుటుంబంని సరిచేసే పనిలో మీరు ముందుకు కొనసాగండి. ఇక్కడ ఆగనా? చెప్పండి చెప్పండి, చెయ్యండి, సరి చేయండి అంటున్నాం. చెప్పడంతో అయిపోతుందా? చెప్తే వినేస్తారా? ఏం చేయాలంటే నేను నడవాలి. అంటే తండ్రులు, యజమానులు నడుస్తూ, వారు చేస్తూ, వారు దాన్ని ఆచరిస్తూ, వారు దాని క్రమము తప్పకుండా నడుస్తూ, తప్పుతూ ఉంటారు కాదంటలేదు, కానీ మళ్ళీ తిరిగి ఆ ట్రాక్లో పడుతూ నడుస్తూ ఉన్నప్పుడు బిడ్డలు చూస్తారు. బిడ్డలు చూసి ఆ దారిలోనే నడుస్తారు. పని చేయడం, చెప్పడం కన్నా ముందు నేను చేయాలి. క్రియ ఎప్పుడైతే జరుగుద్దో ఆ దృష్టి అంతా మన మీద ఉంటుంది. ఎలాగ ప్రేమిస్తున్నారు నా నాన్న, ఎలాగ మమ్మల్ని ఇట్లాగ చూసుకుంటున్నాడు, ఏ రకంగా మమ్మల్ని ఇంతగా బలపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు అంటే ఆయన నడుచుకుంటున్నాడు. మా డాడీని ఫాలో అవుతున్నామండి. ఇప్పుడు వినిపిస్తుందా ఆ మాట? దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పడం వరకే కాదు, చేద్దాం. ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుందో కదా మీరు రక్షణ పొందుకొని, ఎన్ని వాక్యాలు వినుంటామో కదా. చేద్దాం. ఇతరుల పట్ల మనం ఎలాగ బిహేవ్ చేస్తున్నాం, కుటుంబంలో భార్యతో ఎలాగ ప్రవర్తిస్తున్నాం, బిడ్డలతో ఎలాగ ప్రవర్తిస్తున్నామో ఇవి చూసి వీరు నేర్చుకుంటారు. ఆ క్రమంలో వీరు కానీ వారు కానీ నడుస్తారు. మా తల్లిదండ్రులు ఇద్దరు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు వారు ఇలాగ మోకరించి ఇట్లాగా చేతులు జోడించి ప్రార్థన చేసేది చూశాను. చూస్తే సరిపోతుంది కదా, కానీ నా మనస్సు ఏమైందంటే వాళ్ళలాగా చేయడానికి, నా యాక్షన్స్లో నేను పెట్టడానికి. ఎందుకు వారు చేయకుండా ఉంటే నేను కూడా అలాగే ఉండేదాన్ని. వారు చేయట్లేదు కదా. వారు చేస్తూ మనకి చెప్తూ ఉన్నప్పుడు ఆ క్రమం బాగుంటుంది. అతిశయం కాదు కానీ చెప్తా, నా గురించే చెప్పుకుంటారంటానేమో. మా అమ్మని మా నాన్నని ఎంత దైవికంగా చూశాను. వారి సేవా పరిచర్య మీ అందరికీ కూడా తెలుసు.
ఈ విషయాలు నా కుటుంబంలో నేను చేసే సేవలో నాకు సహాయకరంగా ఉంటూ ఉన్నాయి. ఎలాగంటే వారు చేసి చూపించారు కాబట్టి నేను నడుచుకోవటానికి వీలయ్యింది. తండ్రులారా బతిమాలు కొంచున్నాం, మీరు తగినట్లుగా జీవిస్తే, మీరు సరిగ్గా క్రమముగా ఉంటే కుటుంబం అంతా కూడా బాగుంటుంది. ఇప్పుడున్న కుటుంబాలు అలాగున్నాయా? విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి. ప్రేమ లేని స్థితి, తండ్రులు ఎక్కడెక్కడో తిరుగుతూ వ్యసనములతో బాధపడుతూ, వ్యభిచారంతోనూ అక్రమ సంబంధాలతోనూ కుటుంబం విచ్ఛిన్నమైపోవట్లేదా? ఎన్ని కుటుంబాలు పేపర్లో చూడలేదండి, న్యూస్లో చూడలేదు. బాధ పెడుతున్నానేమో కానీ ఉన్న స్థితిగతులు, క్రీస్తుని ఎరిగామని చెప్పుకుంటున్న మనం, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని తిరుగుతున్న మనము అలాగే ఉండాలా? ఇంకా అలాగే ఉండాలా? వీటిని బట్టే కదా దేవుడి నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతుంది. వద్దు, చాలు ఇక్కడి వరకు. ఇక నుంచి మనము చక్కగా కార్యరూపంలో మన క్రియలు చేద్దాం. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ వచ్చాడో, దేవుడు ఏదైతే చేయమంటూ వచ్చాడో, ఏది చేయొద్దు అంటూ ఉన్నాడో ఆ విషయాల్ని మనం పాటించి ఇలాగ ఉండురా అని చెప్పినప్పుడు వాడు వింటాడు. నేను 24 గంటలు ఫోన్ చూస్తున్నాను, నా కొడుక్కి ఫోన్ పక్కన పెట్టు అంటే జరిగిన విషయమే చెప్తాను. మా వారు నైట్లో పట్టుకుంటాడు, ఉదయం అంతా అసలు పట్టుకోడు, నైట్ క్లియర్ చాట్ కొట్టుకోవడానికి తీస్తాడు. అప్పుడు వాడు కూడా ఫోన్ తీసుకొని వస్తాడు. ఆపురా, నువ్వు చూసినంతసేపు చూస్తా. అర్థమైందా? ఆయన అన్నాడు ఫోన్ పక్కన పడేసి, సరే నేను బైబిల్ పట్టుకుంటా, నువ్వు పట్టుకుంటావా? చిన్న విషయమే కదా. మనం చేయకుండా, మనం ఆచరణలో పెట్టకుండా మన బిడ్డల్ని నడిపించాలి, మన భార్యల్ని లోపరుచుకోవాలంటే వీలవుదేమో. అందుకనే కార్యరూపంలో మనం చేద్దాం. అలాగే ముందుకు పోతే ఇక్కడ ఒక ప్రమాణం ఉంది, స్టాండర్డ్ అంటూ ఒకటి ఉంది. ప్రభువు యొక్క శిక్షలో నీ ఇష్టానుసారంగా, నీ జ్ఞానం మీదో లేకపోతే మన యొక్క ఇష్టాల మీద ఈ డిసిప్లైన్ చేయడం కాదు. పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు, ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. డిసైపుల్ లేకపోతే డిసిప్లైన్, గైడెన్స్, ఇవన్నీ కూడా ప్రభువు యొక్క విధానంలో, ప్రభువు యొక్క క్రమంలో. ఎక్కడ ఉంటుందండి ప్రభు యొక్క విధానం? ఎక్కడ ఉంటుంది? షాప్లో వెళ్ళి తెచ్చుకోవచ్చా? షాపింగ్ మాల్లో కొనుక్కొని రావచ్చా? చెప్పండి, ఎక్కడుంది? మా సిబిసిలో సండే స్కూల్లో చెప్పా, ఈ షాపింగ్ మాల్లో ఉంటుంది. ఈ షాపింగ్ మాల్లో అన్నీ దొరుకుతాయి, ఎలాగ ఉండాలో ఎలాగ ఉండకూడదో, ఏది క్రమమో ఏది అక్రమమో అన్నీ కూడా నీకు నాకు దేవుడు చేతులకి ఇచ్చాడు. ఆయన క్రమం. క్రమశిక్షణ లేని తరాన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఫాల్ట్ ఆలోచించుకున్నాం. ప్రభువు యొక్క శిక్ష, క్రమశిక్షణ. శిక్ష అంటే కొట్టడం కాదు, ట్రైన్ చేయడం, గైడ్ చేయడం, వారిని ఆ రీతిగా నడిపించడం, ఆ రీతిగా బలపరచడం. ఏ రీతిగా అంటే మళ్ళీ ఈయన దగ్గరకే, ఈ క్రమంలో, ఈ గైడెన్స్లో. నేను లేఖన భాగాలు చూపించడం లేదు, మీకు అందరికీ చాలా బాగా తెలుసు అన్ని విషయాలు కూడా. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం కొంచెం
ఎంకరేజ్ అవ్వడానికి, లేకపోతే సరి చేయబడడానికి మాత్రమే. అంతిమంగా మన బిడ్డల్ని, మన భార్యని, అర్థమవుతుంది కదా ఎవరితో మాట్లాడుతున్నానో, మన బిడ్డలని, భార్యని ఎక్కడికి నడిపించాలంటే ప్రభువు దగ్గరికి నడిపించాలి. ఆ క్రమం తప్పకూడదండి. మనము చాలా నేర్పిస్తాం. ట్యూషన్కి పోరా, హోంవర్క్లు అన్నీ రాసావా, స్కూల్కి సరిగ్గా పో, ఇవే కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి రేపు బైబిల్ పట్టుకొని చదువురా, నువ్వు చేస్తే కదా. ప్రార్థన చేసుకోరా, నేను చూడలేదే నువ్వు చేసేది ప్రార్థన. అందుకే ముందే చెప్పాను, మనం చేస్తూ వారిని నడిపించాలి. అంతిమంగా కుటుంబం అంతటినీ కూడా క్రీస్తు ప్రభువు దగ్గరికి నడిపించగలిగే స్థితిలో పురుషులు, తండ్రి ఉండాలండి. క్రమశిక్షణ, క్రమం. రూల్స్ ఎందుకుంటాయి? రూల్స్ ఎందుకుంటాయంటే నేను బాగుపడాలి, నా బాగు కోసమే రూల్స్. అవునా కదా? రూల్స్ ఉన్నాయి అంటే నేను క్షేమంగా ఉండడానికే, నేను అటు ఇటు పోకూడదని రూల్స్, క్రమం ఉంది. ఇంకా ఇశ్రాయేలుకు చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తుంది, మీరు నా ప్రజలని ఈ లోకం తెలుసుకున్నట్లుగా ఈ యొక్క క్రమాలు, ఈ యొక్క ఆజ్ఞలు, ఈ యొక్క విధానాలు పాటించండి. టైం అవుతుందా? బోధ చేయాలి. మీ కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు కదా, ఎవరు నడిపిస్తారు కుటుంబ ప్రార్థన? పురుషులా, తండ్రులా, స్త్రీలా? స్త్రీలే. ఇక్కడ కూడా వారికే ఇచ్చేసారా? అయ్యో మీరు ఎంత ఏమంటారు ప్రేమ కలిగిన వారు, లేడీస్ ఫస్ట్ అంటున్నారా? నో 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 నో, మీరు నా మీద కోప్పడచ్చు, పర్లేదు. పురుషులకి ఆ బాధ్యత ఇచ్చాడు దేవుడు. కుటుంబ ప్రార్థన జరిగించడం, బోధించడం వీరి బాధ్యత. కోప్పడతారా మీరు? దేవుడు మీకు డైరెక్ట్గా ఆ బాధ్యత ఇచ్చారండి. ఇంత గొప్ప భాగ్యం. బిడ్డలకి, భార్యకి చెప్పుకొని మంచిగా వాక్య బోధన చేసి వాక్య ధ్యానం చేసుకునే అవకాశంని ఇచ్చాడు. బోధించడం, వారికి దేవుని యొక్క సత్యాన్ని పురుషులారా, తండ్రులారా మీరు బోధించాలి. మిమ్మల్ని చూసి మీ బిడ్డలు బోధిస్తారు. ఈ క్రమం తప్పద్దు. అంతిమంగా మన గమ్యం ఒక్కటే, ఆయన యొక్క శిక్షణలో, ఆయన యొక్క బోధలో మన కుటుంబంని, బిడ్డల్ని కానీ కలుపుతున్నాను, భార్యని కానీ నడిపించాలి. వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయాలి, వారిని నడిపించాలి, టీచ్ చేయాలి. టీచింగ్ లేకనే కుటుంబంలో ఊరికే చదువుకొని వేస్తూ ఉన్నాం. ఏంటంటే నేను ఇన్నిసార్లు, మేము కుటుంబ ప్రార్థనలో ఇన్నిసార్లు వాక్య బైబిల్ అంతా కూడా పూర్తి చేసేసామండి. లైన్ బై లైన్ ధ్యానం చేసి చూడండి, ఎన్ని సంవత్సరాలైనా అవదు. దయతో మీ కుటుంబ ప్రార్థనలో పురుషులారా మీరు ఆ బాధ్యత తీసుకోండి. వాళ్ళకి లేదా అనద్దు. మళ్ళీ మీరు ఎలాగైతే బోధిస్తున్నారో మీరు లేని సమయంలో వారు బోధించాలి. ఇది ఎక్కడంటే మీ ఇద్దరికి సంబంధం. మీరు ఎదుగుతూ, మీరు కలిసి ప్రార్థన చేస్తూ, కలిసి వాక్య ధ్యానం చేస్తూ, అంటే వ్యక్తిగతంగా ఉండద్దా? వ్యక్తిగతంగా కావాలి. కలిసి భార్యాభర్తలుగా ఇద్దరు కూడా కలిసి వాక్య ధ్యానంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. కుటుంబంతో అంటే బిడ్డలతో కలిసి ఈ యొక్క సహవాసంలో ఉండాలి. ఈ యొక్క సహవాసంలో అంటే మీ ముగ్గురు నలుగురేనా సహవాసం? ఎవరితో సహవాసం చేయాలి? పరమ తండ్రితో. మన టాపిక్ అదే కదా ఈరోజు, పరమ తండ్రితో సహవాసం. ఇది మన యొక్క అంతిమమైన గమ్యం. తండ్రులకి పని ముఖ్యంగా పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడండి. ఇవన్నీ సాధ్యమా? ఇవన్నీ సాధ్యమైపోతాయా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అన్నీ సాధ్యమైపోతాయా? మనుషులం కదా, అవునా కదా? మీరు ఒప్పుకోరా? అమ్మ నేను మనిషినే,
నాలో లోటుపాట్లు ఉన్నాయి, నేను పర్ఫెక్ట్ అయిన దాన్ని కాదు, సరి చేయబడుతూ ఉండాలి, చక్కపరచబడుతూ ఉండాలి. అందుకే ఈ సహవాసం. పర్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ సంఘానికి వస్తారా అనుకుంటున్నారా? ఇంపర్ఫెక్ట్ అయిన వాళ్ళు వచ్చి పర్ఫెక్షన్లోనికి వస్తారు. అదే సంఘమైన కుటుంబమైనా కూడా. ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాం? 90 ఏళ్ళకి, 60 ఏళ్ళకి, సరే 30 ఏళ్ళకి అయిపోతామా పర్ఫెక్ట్? ఎప్పుడు అవుతాం? ఆయన్ని చేరే వరకు కూడా పర్ఫెక్ట్లోనికి, కానీ పర్ఫెక్షన్లోనికి నడుస్తూ ఉంటాం. ఆ బాధ్యత తండ్రులది. వారు పర్ఫెక్షన్లోనికి వస్తూ కుటుంబంని, భార్యని, బిడ్డల్ని ఆ పర్ఫెక్షన్లోనికి నడిపిస్తూ ఉండాలి. ఇదంతా మన బలం వలన, మన జ్ఞానం వల్ల అయిపోతుందా అంటే ఆశ అయితే ఉంటుంది మనకు, కానీ కొంతమేర చేయలేం. అందుకనే పరమ తండ్రి మనకున్నాడు. పరమ తండ్రికి మన అవసరతలన్నీ తెలుసు. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి అబ్బా తండ్రి, అయ్యా నాకు సహాయము చేయి అంటూ ఆయన పాద సన్నిధిలో అడిగినప్పుడు ఆయన తప్పక, నమ్మదగిన దేవుడు కాబట్టి తప్పక సహాయం చేస్తాడండి. మనం ఏమన్నా పర్ఫెక్టా మళ్ళీ అడుగుతున్నాను అనుకునేవారు ఉంటారు. మేము అన్నిట్లో పర్ఫెక్ట్. మన కుటుంబాల్ని నడిపించడానికి మన జ్ఞానం సరిపోదు, మనం అర్థం చేసుకునే విధానం సరిపోదు, సహనము సరిపోదు, ఓర్పు కొన్నిసార్లు ఉండదు, ప్రేమలో తగ్గిపోతాం, విశ్వాసంలో కూడా కొంత మన పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఆధారపడతామో అప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి దగ్గరికి ఏం విన్నానో, నా తండ్రి నాకేం చెప్పాడో అవన్నీ కూడా మీకు చెప్పేస్తున్నాడు, అన్నీ చెప్పేశాను అన్నాడు. తండ్రులు మాత్రం చాలా లోపల పెట్టుకొని ఉంటారు. అవునా? మీ బాధ, మీ కష్టం కుటుంబానికి తెలియాలండి. మీరు పడుతున్న శ్రమ ఏదో కుటుంబానికి తెలియాలి. అది ఫిజికల్గా, కుటుంబ పరంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా అన్నీ కూడా షేర్ చేసుకోవడానికే నీకు దేవుడు కుటుంబంనిచ్చాడు. ఇప్పుడు కాలంలో ప్రేమ ఎక్కువైపోయి, క్రమం తప్పిపోయి, ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది. అర్థమైందా? ఏమైపోయింది? బుజ్జగింపు. అమ్మో నాయనా, నా బిడ్డకి ఏం కావాలైనా టకా టకా టకా, నా భార్యకి ఏం కావాలన్నా ఆమె అడగక ముందే అన్నీ వచ్చేస్తాయి. ఉందా మీకు అనుభవం? నవ్వుతున్నారండి వాళ్ళు. చేస్తున్నారా? చేయట్లేదా? చేస్తున్నారు. ఒకరు తల ఊపారు. ప్యాంపరింగ్, ప్రేమ, అతి ప్రేమ వద్దు. వారిని చెడపడానికి మాత్రం మీ ప్రేమ చూపించద్దు. బాధాకరమైన విషయం. ఇప్పుడు కాలంలో బహుభయంకరంగా ఉన్నారు బిడ్డలు. ఎవరు పాడు చేస్తున్నారంటే నేను చెప్తా, స్కూల్కి వస్తుంటారు కదా, నాకు తెలుసు తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. అమ్మో నా బిడ్డ ఏడు చేస్తున్నాడు మేడం, తీసుకెళ్ళిపోతా. అమ్మవాడు ఎప్పుడు నేర్చుకుంటారమ్మా, ఎప్పుడు అడ్జస్ట్ అవుతారమ్మా, ఎప్పుడు తెలుసుకుంటారమ్మా, రేపు పంపిస్తానులే మేడం, రేపు వస్తాడు మళ్ళీ ఆడస్తారు. నేను చిన్న బిడ్డల గురించి నా ఈ స్కూల్ విషయం మాత్రమే చెప్తున్నా. ఆధ్యాత్మికంగా కూడా అలానే ఉంటున్నాం. పర్లేదులే, గద్దించే, హెచ్చరించే స్థితిలో ఉండలేకపోతున్నామేమో. ప్యాంపరింగ్ వద్దండి. ప్రేమించండి, నిజముగా ప్రేమించండి. ప్రేమించడం చాలా చాలా కష్టం, చాలా కష్టం ప్రేమించడం. కానీ పరలోకపు తండ్రి ఎంత ప్రేమించాడో కదా. నిన్ను నన్ను ప్రేమించి కుటుంబంగా చేసి, యజమానుడుగా తండ్రిని ఇచ్చి, యజమానురాలుగా తల్లిని ఇచ్చి, మన యొక్క ఏమంటారు బహుమానాలుగా బిడ్డల్ని ఇచ్చి,
నాన్న క్షేమంగా ఉండండి రా, నేను నీకు సహాయం చేస్తాను అంటే మన పాటికి మనం ఆయన మీద ఆధారపడకుండా, ఆయన శిక్షలోను ఆయన బోధలోను ఎదిగింప చేయకుండా, పెంచకుండా కుటుంబాల్ని మనమే మన చేతులారా చెప్పకూడదు, అట్లాగా అయిపోతుంది. అందుకనే సామెతల్లో చాలా ఉంటాయి, మీకు సామెతలు కదా రేపు ఆదివారం, దాంట్లో చాలా ఉంటాయి. తండ్రిని ప్రేమించినవారు, తండ్రిని ప్రేమించిన కుమారుడు, ఇలాగ చాలా వచనాలు ఉంటాయి. అవునా? చదివారా? చదవలేదా? చదవండి. తండ్రి ప్రేమిస్తే గద్దిస్తాడు, తండ్రి ప్రేమిస్తే వాడిని సరిచేస్తాడు. వాడిని అనే కాదు, మమ్మల్ని కూడా కలుపుకుంటున్నాం మేము. ఎందుకంటే నేను అట్టి సజీవంగా సాక్షిగా ఉన్నాను కాబట్టి. యేసుప్రభు వారు కూడా ప్రకటనలో చెప్తూ, నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షిస్తాను గనుక, ఎందుకంట వారు ఆసక్తితో మారు మనస్సు పొందడానికి. చాలాసార్లు గద్దింపును మనమే లోపడం, కానీ దేవుడు ప్రేమిస్తున్నాడండి. మొదట మనం ఆ గద్దింపుకు లోబడదాం, సరిచేయబడదాం, చక్కపరచబడదాం. మీరు చేస్తూ వీరిని నడిపించండి, వారు కూడా మీతో సహకారిగా ఉంటూ వీరిని కూడా నడిపిస్తారు. అప్పుడు కుటుంబం పరమతండ్రి కింద ఉంటుంది, ఆయన సహాయం మెండుగా ఉంటుంది. ఆయన కోరినట్లుగా మంచి తండ్రులుగా మీరుంటారు. మిమ్మల్ని బట్టి మేం మేలు పొందుకుంటాం. కుటుంబం అంతా కూడా దీవెనకరంగా మేలుకరంగా మార్చబడుతుంది. దేవుడు ఇట్టి కృప, ఇట్టి నడిపింపు తండ్రులకి, తల్లులకి, కుటుంబంలో ఉన్న అందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మరొకసారి పాస్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. చాలా మాటలు విన్నారు, కానీ నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. కుటుంబమునకు ఎవరు పెద్ద యజమాని? ఏమండి, కుటుంబానికి యజమాని తండ్రులు. తండ్రులారా, తల్లులు చెప్పారు, ఎవరు కుటుంబాలను జరిపించేదంటే మేమే అన్నారు. కుటుంబాల్లో కుటుంబారాధన తల్లులే జరిపిస్తున్నారంట. తండ్రులు ఏం చేస్తున్నారు? తండ్రి యాజకుడు. స్త్రీలు వారు ఏం చేస్తారంటే, మన శరీరానికి కావాలంటే ఆహారాన్ని మన ఆరోగ్యం కోసమై, మన పోషణ కొరకే వాళ్ళు సిద్ధం చేసి మనకు పెడతారు. మనం ఏం చేయాలా? కుటుంబం అంతటి కొరకు ఆత్మ ఆహారం పెట్టాలని బాధ్యత యజమానిది. వారిని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచండి. అమ్మా, ఈరోజు లేకపోతే రేపు కానీ స్టార్ట్ చేయండి. వారు కుటుంబాలను నడిపిస్తేనే మీరు భోజనం చేయండి, వంట చేయండి, లేకపోతే ఆపేయండి. అవును, మీ ఆత్మకు ఆహారం పెట్టలేని వాళ్ళకి మీరు ఎందుకు కూడిపెట్టడం? మీది రెస్పాన్సిబిలిటీ అండి ఇది. నవ్వుకోకండి. ఇంతవరకు పాడైపోవడానికి అదే కారణం. తండ్రి యొక్క ఆ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు నిర్వర్తించక, ఆ పనులు ఈ పనులు అని వ్యవహారాలు చేస్తూ, వీధుల్లో తిరుగుతూ, స్నేహితులతో అటు ఇటు తిరుగుతూ, కుటుంబాన్ని పట్టించుకోకుండా, భార్య పడే కష్టాన్ని చూడకుండా, బిడ్డలు ఎలా ఉన్నారో చూడకుండా ఉండే తండ్రులు ఆ కుటుంబానికి ఏమాత్రం యాజకత్వం చేస్తున్నారు? ఉన్నారు కొంతమంది తండ్రులు. ఏలి ఎలాగున్నాడు తెలీదా మీకు? ఏలి వాళ్ళ పిల్లల్ని సరిగా చూసుకోలేకపోయాడు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడే, ఇంకొక తండ్రి కూడా ఉన్నాడు, వాళ్ళ పిల్లలు కూడా
ఎవరు? సమూయేలు. సమూయేలు ఎంత గొప్పవాడండి. సమూయేలు ఎంత పేరు పొందినవాడండి. పిల్లల విషయాల్లో ఫెయిల్. ఏలి బహువృద్ధుడు, ఆయన ఫెయిల్. ఇలాంటివి చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. యోబు మానకుండా ప్రతి ఉదయం పిల్లల కొరకై బలులర్పించేవాడు. తండ్రులారా, నేను కూడా ఒక తండ్రినే, మీరు ఏమనుకోవద్దు. మీ కుటుంబం కొరకై, మీ పిల్లల కొరకై ఎప్పుడు యోబులాగా ప్రార్థన చేశారు గుర్తుందా? వాళ్ళు బడికి పోవాలంటే ప్రార్థన చేయొచ్చు, లేకపోతే పరీక్షల కోసం ప్రార్థన చేయొచ్చు, వాళ్ళు బాగలేకపోతే ప్రార్థన చేయొచ్చు, అది వేరే. అవంతా ఎవడైనా చేస్తాడు. కానీ పిల్లల యొక్క రక్షణ కొరకు, భవిష్యత్తు కొరకు, వారికి పవిత్రత కొరకు తండ్రిగా యోబును ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రతి ఉదయం అని అంటండి. తల్లులారా, మే నెల 2nd సండే అయిపోయింది మీద అనుకోకండి. మీకు కూడా ఈ పాఠాలు ఎక్కువ చెప్పేస్తున్నాను. ఇంకో ప్రసంగం కాదు, కానీ ఈ మాట దగ్గర నాకు అదే అనిపించింది. మీరు అన్నం వండకపోయారు అనుకోండి, అంతే ఎండుకుంటారు. మీరు ఒకవేళ ఆధ్యాత్మికంగా కుటుంబమును, పిల్లలను దేవుని వాక్యములో, దేవుని భయములో, శిక్షణలో పెంచకపోతే వాళ్ళు ఎండిపోతారు, ఆకలితో అలమటిస్తారు. తినకపోతే బక్కచిక్కిపోతాం, ప్రాణమే పోద్ది తర్వాత. 2, శారీరకంగా చేసే ఆహారం మనకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇస్తే, ఈ స్పిరిచువల్, ఆధ్యాత్మికమైన ఈ దేవుని బోధ, దేవుని యొక్క క్రమశిక్షణ లేకపోతే అంతే. మీరేం చేస్తారో 2026 సంవత్సరం జూన్ 21వ తారీఖు గుర్తుపెట్టుకోండి. మీ బైబిల్లోనో నోట్స్లోనో రాసుకోండి. తండ్రిగా నాకున్న ఈ బాధ్యతలు ఇవి. నేను ఎంతవరకు వాటిని నిర్వర్తిస్తున్నాను. రోజు పరీక్ష చేసుకోవచ్చు, లేదా కనీసం వారానికి ఒకసారి అయినా. కుటుంబంగా కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా? దేవుని వాక్యం డిస్కషన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? వ్యవహారాలు చేస్తాం, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, దేని గురించో మాట్లాడతాం, కానీ దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడడం కదా. భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబం ఆ రీతిగా ఎదగాల. ఈరోజు తండ్రులు, ప్రత్యేకంగా తండ్రుల కొరకే ఈ వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా ఒక చరిత్ర ఉంది, కానీ టైం కాదు, మరలా నేను చెప్తానులేండి. తండ్రుల యొక్క బాధ్యత. ప్రార్థన చేసుకుందాం. సహోదరులు మనోహరం గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకపు తండ్రి, నీకు వందనాలు నా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నీ దాసురాలు మాతా ప్రియదర్శనం ద్వారా నా ప్రభా, కుటుంబం ఎలాగా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, తండ్రి బాధ్యత ఎలా నెరవేర్చాలో తండ్రి నా ప్రభా, నీ దాసుని ద్వారా మీరు వినిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం. తండ్రులే కాకుండా తల్లిదండ్రులకు కూడా, నా తల్లిలకు కూడా నా ప్రభా మీరు నేర్పించే విధానం బట్టి స్తోత్రాలు. కుటుంబం కూడా ఎలాగ ఉండాలో, ఎలాగా జీవించాలో తండ్రి నా ప్రభా మీరు నేర్పించే విధానం బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. నీ దాసులను బలపరిచి నాయన ఇంతవరకు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. చెప్పిన మాటలన్నీ మా హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటాం తండ్రి. స్తోత్రాలు. తండ్రులు ఏ దారిలో నడుస్తారో
వాళ్ళు నా ప్రభ క్షమించి నీ బిడ్డలాగా నా తండ్రి జీవించుకు సాయం చేయండి. స్తోత్రం నా ప్రభ. మేము తండ్రి నా ప్రభ మా బాధ్యతలు మేము నెరవేర్చుటకు మీరు మాకు నేర్పించండి. మేము పడిపోకుండా జారిపోకుండా నీ కవిలో భద్రపరిచి నీ వాక్యంలో నెమరు వేసుకుంటూ జీవిస్తూ అనుదినం తండ్రి నా ప్రభ బలం పొందుటకు సహాయం చేయని పెట్టుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. మీ బిడ్డను స్థిరపరిచి బలపరిచి పెట్టుకున్నాం తండ్రి. స్తోత్రాలు. కాపని బట్టి ఉన్న స్తోత్రాలు చెల్లించాం తండ్రి. ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతట్లో నీ మహిమార్థం వాడుకొని సోదరులు భద్రపరిచి నీ దాసాల మాటలని మా హృదయం ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించు. సకల ఆశలతో నింపమని వచ్చిన బిడ్డలు దీవించి రావాల్సిన బిడ్డలు సకాలంలో నడిపించి అయా నా ప్రభా నిన్ను నీలో ఆనందించే భాగం దయచేయమని వేడుకుంటూ స్తోత్రాలు చెల్లించు. సకల ఆశలతో నింపమని సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ యేసయ్య పుణ్యనామని అడిగి వేడుకుంటూ స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.